హాయ్ ఫ్రెండ్స్. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. కొబ్బరికాయలైతే కొట్టేసుకున్నానండి. 10 కాయలైతే కొట్టుకున్నాను. 10 కాయలు పొట్టు తీసేసుకున్నాను. అవి ఒక గిన్నెలో అయితే పోసుకున్నానండి. ఆ గిన్నె నిండా వచ్చింది. ఆ గిన్నెతో అయితే కొలుసుకున్నాను. పొట్టు ఎంతుంటుందో పంచదార అంతే పోసుకోవాలండి. పాలు అంతే పోసుకోవాలి. నెయ్యి అయితే మనకి కావాల్సినంత పోసుకోవాలండి. చూడండి, ఈ 4 ఐటెంలతోని కొబ్బరిదండి అచ్చు. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కలర్ అయితే ఇలా చేంజ్ అవుతుంది. కొబ్బరికాయలు అయితే పొట్టు అయితే టేస్ట్ చాలా బావుంటుందండి. అప్పటికప్పుడు తీసిందేమో తెల్లగా ఉంటుంది. కానీ మనం ఇలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్న పొట్టు అయితే చాలా టేస్టీ అండి. నేను పొట్టు తీసేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసామండి. కాయలది కొట్టేసుకొని నీట్‌గా పొట్టు తీసుకొని పెట్టుకున్నాము. కలర్ అయితే ఇలా చేంజ్ అవుతది. ఇది టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా అయితే అన్ని కొలతలతో పర్ఫెక్ట్ కొలతలతో అయితే పోసుకోవాలండి. పాలు, పంచదార, కొబ్బరి పొట్టు ఒకే కొలతండి. గిన్నెతో అయినా కొలుసుకోవచ్చు మీరు. లేకపోతే తక్కెడతో అన్నా చూసుకోవచ్చండి. నెయ్యి మట్టుకి మీకు ఎంత కావాలితే అంతే పోసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే స్టవ్ మీద పెట్టుకొని బాగా తిప్పేసుకోండి. కలర్ అయితే చూడండి ఎంత బాగుందో కదా! టేస్ట్ కూడా అదుర్సండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టిన పొట్టు అయితే చాలా బావుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చిందండి ఇది. మనకి నెయ్యి అయితే ఎంత కావాలితే అంతే పోసుకోవచ్చు. మా తోటికోడలైతే పిలిచిందండి. కొబ్బరచ్చు పొయ్యమని చెప్పింది. వాళ్ళైతే స్టోర్ చేసేసుకున్నారు కొబ్బరి పొట్టు అయితే. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంకసలు ఫటాఫట్ ధనాధన్ అయిపోతదండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇంకసలు ఇలా అయితే బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి దగ్గరికవుతే అయిపోతుంది. దగ్గరికవుతే వచ్చేస్తుంది చూడండి. అడుగు నుంచి అయితే పొగలవుతే వచ్చేస్తున్నాయి. కానీ ఆపకూడదండి అస్సలు కలుపుతూ మట్టుకి. అడుగున అంటేస్తా ఉంటది. చూడండి మనకు నెయ్యి అవుతే అప్పటికప్పుడు కాసిన నెయ్యండి అది. మనకి ఎంత కావాలితే అంతే పోసుకోవచ్చండి. చాలా టేస్టీ అండి. ఎర్రగా కాసుకుంటాం కదా! కలర్ అది అస్సలు కాదండి. నేను కలర్ అది ఎయను అంత గమ్ముని. అందుకని మీకు చూపిస్తున్నాను. నెయ్యండి అది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చాలా టేస్టీ కూడా. సూపర్ అండి. నేను తిన్న తర్వాతే మీకు ఈ వీడియో అయితే పెడుతున్నా. కొంచెం లాస్ట్‌లో అయితే దించుకునేటప్పుడు యాలక్కి పొడి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి. ఏదన్నా స్మెల్ ఉన్నా ఏమున్నా పోతదండి. కొబ్బరిది కొంచెం లైట్‌గా మనం స్టోర్ చేసుకున్నది ఫ్రిడ్జ్ వాసన పట్టినా అన్నీ పోతాయండి యాలక్కి పొడికైతే. చూడండి ఇప్పుడు దాకా అయితే గుంట గరిటె పెట్టుకున్నాం కదా! ఇప్పుడైతే అట్లోసి పెట్టుకుందామండి. గుంట గరిటె అయితే బావుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత అయితే అట్లోసే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే బాగా తిప్పుకోండి. దగ్గరకొచ్చేస్తుంది ఇంకా పర్ఫెక్ట్‌గా. చూడండి కలర్ అయితే కొబ్బరచ్చు ఇంత కలరా అని అనుకుంటున్నారేమో. ఫ్రిడ్జ్‌లోదైతే ఇలాగే వస్తుందండి. టేస్ట్ అయితే అద్దుర్సండి. కోవా కూడా అంతేనండి. పాలు ఫ్రిడ్జ్‌లో పాలవుతే కోవా కూడా ఇదే కలరొస్తాయి. చూడండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్‌లో, లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే అడుగంటేస్తదండి. అడుగంటూ అస్సలు అంటకూడదండి. లైట్‌గా కూడా అంటకూడదు. మనం అలా అవుతే తిప్పుకోవాలి. ఫాస్ట్‌గా కూడా తిప్పుకోవాలండి. అస్సలు మిస్ చెయ్యొద్దండి. చూడండి కొంచెం అయితే నేను ప్లేట్‌లో యేసుకున్నా. నెయ్యి రాసుకున్నానండి చేతికవుతే. కొంచెం ఉండవ్వాలండి. అందుకని చూస్తున్నా నేను. కొంచెం ఇంకా 2 ఉడుకులండి. దగ్గరికైతే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి అలా తిప్పుతానే ఉండాలండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. హెల్త్‌కైతే చాలా మంచిదండి. పంచదార పోస్తాం కదా! చాలా సలవండి. పాలు పోస్తాం కదా! ముడుసులకి అది బలమిస్తాయండి పాలు. బోన్స్‌కదిని. చూడండి యాలక్కాయ పొడి అయితే వేసేస్తున్నాను.
కొబ్బరి ఉంది కదండి, మన జుట్టు ఎదుగుదల, మన స్కిన్ను, అసలు మన గుండెకి అన్నిటికీ మంచిదండి కొబ్బరి అయితే. నెయ్యి అయితే మనది స్కిన్ అయితే స్మూత్గా ఉంటుందండి, మనం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాము. ఫ్రెండ్స్ కంపల్సరీ వీడియో కీప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. అదర్స్ ఫ్రెండ్స్ చూడండి, ఇలా అయితే అయిపోయింది, దగ్గర పడిపోయిందండి, చాలా చాలా దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే మనం చూడండి గట్టిగా అయ్యింది చూడండి, అట్లోస్ అయితే ఇలా ఉడిసేసుకుందాం. ఇలా నీట్గా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్, తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూడండి ప్లేట్కి అయితే నెయ్యి పోసుకోండి, ఫుల్గా వేసుకోండి నెయ్యి అయితే, ఇలా అయితే పూసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అచ్చు అయితే పోసేసుకుందాం. చూడండి ఇలా అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ప్లేట్ అయితే కొంచెం ఇలా ఇలా అనాలండి, పర్ఫెక్ట్గా సదురుకుంటుంది, అన్ని వేపులకి వస్తుంది. చూడండి ఇలా అయితే మిగిలిందంతా కూడా మళ్ళీ దాకలో మిగిలిపోతుంది కదండి, అదైతే నెయ్యి రాసుకొని మొత్తం వేసేసుకుందామండి. ఇది పలసగా ఉంది అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే వేసేసుకొని ప్లేట్ కూడా సర్వ్ చేసేసుకుందామండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదర్సండి. ఇక్కడ అయితే కొంచెం లైటింగ్ లేదండి, అందుకని కొంచెం బ్లాక్గా కనిపిస్తాయి. వీడియో అయితే కీప్ చేయకండి ఫ్రెండ్, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూపించేస్తాను మీకు, నేను పీస్ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి, కలర్ఫుల్ అయితే అద్దర్స్ ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే కొంచెం చల్లారిందండి, చాక్ పెట్టి కోసేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఇలాగా నెయ్యి రాసుకోవాలండి, కొంచెం నెయ్యి రాసేసుకొని ఫుల్గా రాసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి అయితే ఇలా ప్లేట్ అయితే చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకున్నాను, ప్లేట్లోది చల్లారిందని. ఇప్పుడు పెద్ద దాంట్లోది కట్ చేస్తే మీకు చూపిస్తా. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్, మనకి ఏ మోడల్ కావాలితే ఆ మోడలే కట్ చేసుకోవచ్చు. కవర్ మీద కూడా పోసుకోవచ్చు అండి, ఇలా పళ్ళుల్లో కూడా పోసుకోవచ్చు, స్టీల్ పళ్ళాల్లో కూడా పోసుకోవచ్చు, ఇత్తడి పళ్ళాల్లో కూడా పోసుకోవచ్చు అండి. మనకి ఏది వీలవుతే అందులోనే పోసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. కానీ ఫుల్గా నెయ్యి అయితే రాయాలి, చాలా చాలా టేస్టీ అండి. ఇలా అయితే కోసేయండి ఫ్రెండ్స్, పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది, ఫటాఫట్ ధనాధన్ అని. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కలర్ అయితే సూపర్ అండి. మీరు టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి. ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మాకు తృప్తిగా ఉంటుంది కదా మేము చేసి ఇలా పెట్టినందుకు. ఫలానా ఊరు వాళ్ళు చూస్తున్నారని మాకు తృప్తిగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే క్యూర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి. వి షేప్లో అయితే ముక్కలు చాలా బాగుంటాయండి. వెనకటి రోజుల్లో ఇలా కట్ చేసేవారు, అందుకని నేను ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నా.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి ఇలా అవుతే పంపించండి. షేర్ చేసేయండి. చాలా చాలా బాగుంటుందండి. మా తోటికోడలు అవుతే వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ అబ్బాయికి ఇస్తానికైతే చేపించుకుంది. ఇలా అవుతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చాలా టేస్టీ అద్దురుసండి. నేను చెప్పేది కాదు, మీరు చేసి చూడండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! వావ్! అద్దుర్సండి బాబు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతది. చూడండి చేతికవుతే ఇంకేం అంటుకోదు. సూపర్‌గా ఉందండి. చల్లారిపోయింది కూడా. కానీ పీసెస్ అయితే ఇప్పుడు తీయమండి. ఇంకా బాగా అడిగిన చల్లారాలి. అడిగిన ఫుల్లుగా చల్లారిన తర్వాత తీస్తాము. నేను చిన్న ప్లేట్ అయితే చల్లారింది కదా! అందులోదైతే చూపిస్తానండి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇదైతే చూపిస్తాను మీకు. ఎందుకంటే నాకు టైం లేదండి. సందరడిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోవాలి. అందుకని మీకు ఆ పీస్‌లో అయితే నేను చూపిస్తానికి అవ్వలేదు. ఈ చిన్న ప్లేట్‌లో అయితే చూపిస్తానండి. కానీ కాలిపోతుంది. కానీ మీకు చూపించాలి కదా! ఎలా వచ్చింది ఏంటి పర్ఫెక్ట్‌గా అని పీసెస్. చిన్న ప్లేట్ కదండీ! అందుకని చూపిస్తున్నాను మీకు. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి అసలు. చూడండి. మనకి ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ అయితే కట్ చేసుకోవచ్చు. వావ్! చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసిందండి. తినేసాం కూడా. చిన్న ప్లేట్లో మొత్తం కానిచ్చేసాం మేమైతే. వావ్! చూడండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయి పీసులు. ఆ పీసులు అయితే ఇంకా అద్దరుసండి. బాగా వచ్చేస్తాయి. కొబ్బరొచ్చు అని అనుకోరు కదండి. బెల్లం వచ్చు అని అనుకుంటారు కదా! లేదండి. పర్ఫెక్ట్ కొబ్బరొచ్చే. మీరు ట్రై చేయండి. ఫ్రిడ్జ్‌లోది ట్రై చేయండి. ఈ కలరే వస్తుంది. కలర్ అయితే వెయ్యక్కర్లేదు. చూడండి పీస్‌లో అయితే పెట్టి చూపించేస్తున్నా మీకు. సూపర్ అండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. సైడ్ ముక్కలన్నీ తినేసాం మేము ఫుల్‌గా అవుతే. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి.